శ్రావ్య మొహం కాలిపోవడానికి కారణం అహల్య అని చెప్పి భానుమతి తనని ఇంట్లో నుండి బయట గెంటేస్తుంది. ఇక అప్పుడే నందు వచ్చి కింద పడబోతున్న అహల్యని పట్టుకుంటాడు. తర్వాత అహల్యకి నందు క్షమాపణ చెబుతూ ఉంటాడు. అందరి ముందు అడుగుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి నందు అహల్యకి సారీ చెప్తాడు. రే నందు, క్యాండిల్స్లో బాంబు పెట్టి అది మన శ్రావ్య ముఖం కాలిపోవడానికి కారణమైంది, అటువంటి దాన్ని నువ్వు క్షమించమని అడుగుతున్నావేంటని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. ఇక దాంతో నందు, క్యాండిల్స్లో బాంబు పెట్టింది అహల్య గారు కాదు, మా అమ్మ అని చెప్పి నందు అంటూ ఉంటాడు. ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను, నేను శ్రావ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పి నందు చెప్పడంతో అహల్య, గౌతమ్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రే నందు, మరి నా జీవితం సంగతి ఏంటి అని చెప్పి అదితి అడుగుతూ ఉంటుంది. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పి నందు అంటూ ఉంటాడు. నందు ఇంటికి వచ్చిన తర్వాత యామిని నందుతో గొడవ పడుతూ అదితి మెడలో తాళి పడేంత వరకు ఆ శ్రావ్య మెడలో తాళి పడడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నందు యామిని మీద మండిపడుతూ, అమ్మ, ఎవరు చేసిన తప్పుకి నా శ్రావ్య శిక్ష అనుభవిస్తుంది, అయినా పెళ్లి చేసుకోవాల్సింది నేను, ఒప్పుకోవాల్సింది నేను, తాళి కట్టాల్సింది కూడా నేనే, ఎవరు ఒప్పుకోకపోయినా నేను శ్రావ్య మెడలో తాళి కట్టి తీరుతాను అని చెప్పి నందు యామినిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.